2010లో ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా 'ఎల్ఎస్డి' అని. 'ఎల్ఎస్డి' అంటే లవ్, సెక్స్ ఔర్ ధోకా. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్. అది 2 గంటల సినిమా. అది అంటే 3 కథల్ని కలిపి ఆ సినిమా తీశారు. లవ్ పైన ఒక ప్లాట్, సెక్స్ పైన ఒక ప్లాట్ అండ్ ధోకా పైన ఒక ప్లాట్, అలా 3 ప్లాట్లు కలిపి సినిమా తీశారు. అప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్లు వచ్చేసి మన శోభా కపూర్, ఏక్తా కపూర్, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లో తీశారు. అండ్ దిబాకర్ బెనర్జీ అనే డైరెక్టర్. అతను ఇలాంటి డిఫరెంట్ సినిమాలు తీస్తాడు. ఇది సినిమాలాగా ఉండదు 'ఎల్ఎస్డి' కూడా. ఆ సినిమాలో ఫస్ట్ టైం మనకు హీరోయిన్ నుస్రత్ భరూచా అండ్ ఈవెన్ రాజ్ కుమార్ రావు కూడా ఒక ఎపిసోడ్లో ఉంటాడు. అలా ఒక డిఫరెంట్గా అంటే ఫుటేజ్ అనమాట, రియల్ ఫుటేజ్ని పెట్టి తీస్తారనమాట. సినిమాలాగా ఉండవు అది. సో అది మంచి హిట్ అయింది. అప్పుడు 2 కోట్ల బడ్జెట్లో తీస్తే 2010లో 10 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి, మంచి హిట్. ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'ఎల్ఎస్డి 2 లవ్, సెక్స్ ఔర్ ధోకా పార్ట్ 2 వచ్చింది. మొన్న ఏప్రిల్లో రిలీజ్ అయింది ఈ సినిమా. నేను చూడలేదు థియేటర్లో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నిన్నటి నుంచి, మొన్న శుక్రవారం జూన్ 14 నుంచి. సో నిన్న చూశాను అనమాట. అంటే నాకు తెలుసు ఈ సినిమా టైటిలే లవ్, సెక్స్, ధోకా కాబట్టి ఒంటరిగానే చూశాను, ఫ్యామిలీతో చూడలేదు. చూస్తే ఇది కూడా 2 గంటలే ఉంది. సేమ్ 'ఎల్ఎస్డి' అంటే పార్ట్ 1 మాదిరే సేమ్ అదే సిస్టమ్ ఫాలో అయ్యారు. ఈసారి 3 డిఫరెంట్ థీమ్స్ తీసుకున్నారు. సేమ్ లవ్ కింద అంటే ఇప్పుడు మనకు బిగ్ బాస్ ఉంది కదా, తెలుగులో బిగ్ బాస్, అది హిందీలో కూడా బిగ్ బాస్ వస్తుంటుంది. సో బిగ్ బాస్ని వీళ్ళు ఎలా అంటే బిగ్ బాస్ వెనకాల ఏం జరుగుతుంది అనేది ఒక 40 నిమిషాలు చూపించారు. అంటే బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఆ ఎపిసోడ్. అంటే మనము చూసేదంతా నిజం కాదు, అంతా స్క్రిప్టెడ్. టీఆర్పీ కోసం టీవీ వాళ్ళు ఏం చేస్తారు, స్పాన్సర్లు ఏమేం చేస్తారు అనేది. దీంట్లో మెయిన్ అంటే ట్రాన్స్జెండర్ని మెయిన్గా పెట్టుకున్నారు. అన్ని 3 ప్లాట్స్లో ట్రాన్స్జెండర్స్నే మెయిన్గా పెట్టుకున్నారు, మెయిన్ క్యారెక్టర్గా. ఇక రెండోది వచ్చి సెక్స్ పైన వచ్చేసి మనకు ఏ ప్లాట్ తీసుకున్నారు ఏటబ్బా గుర్తు రావట్లే, రాత్రి చూశాను. ఇంకొకటి లాస్ట్ది వచ్చేసి ధోకా మీద. అంటే యూట్యూబ్లో మనకు ఇప్పుడు యూట్యూబర్లు కొంతమంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కోసం వాటి కోసం చేసే అడ్డదారులు కొద్దిగా చేసే, అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ కోసము, 10 మిలియన్ ఫాలోవర్స్ వాళ్ళు చేసే అన్ని, అంటే వాళ్ళు కూడా ఏమేం చేస్తారు వెనకాల స్కామ్స్ అన్నట్టు ఆ ధోకాలో అది చూపించారు. సెక్స్లో సెకండ్ పార్ట్లో ఇంకో ట్రాన్స్జెండర్ది ఒక మెట్రో స్టేషన్లు అంటే కోల్కతా లాగా చూపించారు కొంచెం. అలా 3 చూపించారు. అంటే నేను స్టార్టింగ్ చూసి ఇదేంటి ఇలా ఉంది, సినిమా లాగా లేదు, ఏంటిది అనుకున్నాను. కానీ చూడగా అంటే నేను బిగ్ బాస్ చూసి ఫాలో అవుతాను కాబట్టి, బిగ్ బాస్ ఈ టీవీలో వచ్చే న్యూస్ ఛానల్స్ టీఆర్పీల కోసం వాళ్ళు పడే ఇవన్నీ మనం వింటుంటాం, మనకు తెలుసు చుచాయిగా. బట్ ఈ సినిమాలో అంటే వీళ్ళు సినిమా వాళ్ళే తీశారు కాబట్టి ఇంకా డీటెయిల్గా చూపించారనమాట. ఆ గెస్ట్లు కానీ, హోస్టులు కానీ, జడ్జిలు కానీ, వాళ్ళు చేసే నాటకాలు ఇవన్నీ. జడ్జిలుగా మనకు అను మలిక్ కనిపిస్తాడు, సోఫియా చౌదరి కనిపిస్తుంది, అండ్ ఎవరు మన తుషార్ కపూర్ ఉన్నాడు, వాళ్ళ బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళదే తుషార్ కపూర్ది వాళ్ళ బ్రదరే, శోభా అండ్ ఏక్తా కపూర్ బ్రదర్ తుషార్ కపూర్, జితేంద్ర పిల్లలు, వీళ్ళు 3. ఇక మన మౌని రాయ్ ఉంది. మౌని రాయ్ కూడా హోస్ట్గా ఉంటుంది ఆ బిగ్ బాస్ దానికి. ఇలా అంటే గ్లామరస్గా ఉంటుంది. అంటే ఇంకా కళ్ళకు నయనానందం అని చెప్పాలి మగవాళ్ళకు మాత్రం. ఇక లేడీస్, ఫ్యామిలీస్, పిల్లలు అస్సలు చూడలేము. అంటే కంటెంట్ అలాంటి అంత బోల్డ్ కంటెంట్ కాబట్టి ఇండివిజువల్గా మగవాళ్ళు మాత్రమే చూడాలి. సో బోరింగ్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో, బట్ చూడగా క్యూరియాసిటీ పెరుగుతుంది 2 hours. ఓకే, నా రేటింగ్ వచ్చేసి 2/5 అంటాను, ఓకే అంటాను. సో ఎవరైనా మగవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, క్యూరియాసిటీ ఉంటే, కొద్దిగా ఈ మౌని రాయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూసేయచ్చు, కానీ ఒంటరిగా చూడండి. ఓకే, అది ఈ లవ్, సెక్స్ ఔర్ ధోకా 'ఎల్ఎస్డి 2 నెట్ఫ్లిక్స్లో ఉంది, హిందీలో ఉంది. సో చూసేయండి, 2 గంటలే కాబట్టి వెళ్ళిపోతుంది. ఓకే, బాయ్.